హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు లీడింగ్ లాయర్ వివి లక్ష్మీనారాయణ గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన ప్రభుత్వానికి కానీ హైకోర్టులో వరుస దెబ్బలు అయితే తగులుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి కూడా ఇప్పటివరకు దాదాపుగా 63 నుంచి 70 లోపు అయితే కోర్టు ముట్టికాయలు అయితే వాళ్ళని వేయడం జరిగింది. మరి ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తులు కానీ లేదంటే ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుల విషయంలో కోర్టుల్ని నిందిస్తూ సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యల్ని కోర్టు సుమోటోగా పరిగణలోకి తీసుకుని వాళ్ళకైతే నోటీసులు అందజేయడం జరిగింది. మరి ఈ విషయంలో కోర్టుకి లెటర్ రాసి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పినటువంటి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన్ని తెలుసుకుని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనక అసలు కారణం ఏంటి, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మరి మీరే మొట్టగా కోర్టుకి లెటర్ రాసి మరి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని, ఒక స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పుల్ని దూషిస్తూ ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు కానీ కామెంట్స్ కానీ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోమని మీరైతే కోర్టుకి విన్నవించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే కోర్టు కూడా దాదాపుగా 100 మంది వరకు ఇప్పటివరకు అయితే నోటీసులు కూడా పంపించడం జరిగింది కోర్టుకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి వ్యాఖ్యలపైన. సో దీనిపైన మీ అభిప్రాయం అండి, అసలు ఇలా చేయడం పైన మీరేమంటారు? వాయిస్ ఆఫ్ జస్టిస్ ఫర్ జస్టిస్. న్యాయ వ్యవస్థలను ఫంక్షనింగ్ చేసేటువంటి న్యాయమూర్తులు, అట్లాగే న్యాయం కోసం కోర్టుని ఆశ్రయించే పబ్లిక్ లిటిగెంట్స్, అట్లాగే దాంట్లో పనిచేసే మాలాంటి న్యాయవాదులు, దానికి సంబంధించిన ఎంప్లాయీస్, వీరందరూ కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దోషణలతోటి చాలా బాధపడి న్యాయ వ్యవస్థే న్యాయం కోసం ప్రార్థించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ వ్యాఖ్యానాల వల్ల. మనం కోర్టు ఫంక్షనీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఓన్లీ ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ వెపన్ టు ప్రొటెక్ట్ అవర్ డెమోక్రసీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇది ద బేసిక్ రూల్ ఆఫ్ గవర్నెన్స్. ద వెపన్ ఆఫ్ దిస్ వెపన్ టు ప్రొటెక్ట్ ది ఫాలోయింగ్ ది రూల్ ఆఫ్ ది లా ఇన్ అవర్ ల్యాండ్. అట్లాగే ఈ న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుల్లో స్పిరిట్గా కానీ ఎఫెక్టివ్గా కానీ ఇచ్చేటువంటి తీర్పులకి వ్యాఖ్యానాలు చేసేసి దూషించటం, రాబోయే తీర్పులు కూడా జడ్జెస్ని కానీ దానికి సంబంధించినటువంటి భాగస్వామ్యులను కూడా ఒక లీగల్ థ్రెటనింగ్ కావచ్చు, సోషల్ థ్రెటనింగ్ కావచ్చు, క్రిమినల్ థ్రెటనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్గా జరిగినట్టుగా కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా ఒక పొలిటికల్ సిండికేట్, ఒక రకం చెప్పండి క్రిమినల్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులు దీంట్లో భాగస్వామ్యం చేస్తూ వారందరూ కూడా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ, అట్లాగే ఫేస్బుక్ ద్వారా కానీ, ట్విట్టర్స్ ద్వారా కానీ ఇటీవల కీలక తీర్పులు వెలువడించిన న్యాయమూర్తులపై, న్యాయస్థానాలపై ఒక స్కాండిలియస్ అండ్ అన్ఫౌండెడ్ అటాక్ ఆన్ ది కోర్ట్స్ అండ్ ఆల్సో ఇట్స్ జడ్జెస్ చేసిన విధానం మనం పరిశీలించినట్లయితే ప్రభుత్వం తీసుకునే చట్ట వ్యతిరేక నిర్ణయాలకి వారే భాష్యం చెప్పుకుంటూ కోర్టు ఇచ్చిన తీర్పుని, రాజ్యాంగ సూత్రాలని, ఒక ఎఫెక్టివ్గా ఇచ్చిన తీర్పుల్ని తప్పుగా భావిస్తూ ప్రజల్లో తీసుకెళ్ళే విధానం చూస్తే న్యాయ వ్యవస్థల్ని అటాక్ చేయటం, న్యాయ వ్యవస్థలపై అటాక్ చేయటం, న్యాయమూర్తుల మీద అటాక్ చేయటం త్రూ సోషల్ మీడియా ద్వారా, వారిని వ్యక్తిగతంగా దూషించటం, ఆ దూషణ కూడా ఒక ఫిల్దీ లాంగ్వేజ్ తోటి దూషించటం ఎలా ఏదైతే ఉందో చాలా బాధాకరమైన విషయం. దీనికి స్పందించి ఒక బాధ్యత గల న్యాయవాదిగా మా యొక్క ఇన్స్టిట్యూషన్ని, ప్రజల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని, న్యాయస్థానం పైన ఉన్న కాన్ఫిడెన్స్ని రిస్టోర్ చేయడానికి నా ప్రయత్నం చేసి మరి కోర్టు వారు మరి ఎంపీ గారు కావచ్చు, అట్లాగే ఎక్స్ఎమ్మెల్యే గారు కావచ్చు, అట్లాగే వైసీపీ యాక్టివిటీస్ ఎవరైతే ఉన్నారో వారి అందరి మీద కూడా నాతో పాటు మా న్యాయవాది మిత్రులు, అట్లాగే పబ్లిక్ కాన్షియస్ పర్సన్స్ కూడా మరి కోర్టు వారికి ఫిర్యాదు రూపంలో తెలియజేసినప్పుడు కోర్టు తీవ్రంగా దాన్ని పరిగణలో తీసుకొని క్రిమినల్ కంటెంప్ట్ కింద
ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసి సుమోటో ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసి 93 మంది మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళకి సమాధానం కూడా అవకాశం ఇవ్వటం కూడా జరిగింది. అదే న్యాయస్థానం యొక్క గొప్పతనం, రాజ్యాంగ సూత్ర గొప్పతనం. ఎందుకంటే కోర్టుని డైరెక్ట్గా దూషించి అనరాని పదాలతో దూషించినా సరే మరి వారికి ఆపర్చునిటీ ఇచ్చి వారి ద్వారా ఎవరిని కోరి తదుపరి చర్యలకు తదుపరి యొక్క ప్రొసీడింగ్స్కి కూడా ఇచ్చిన అవకాశం ఇచ్చిందంటే మీరు చూడండి. మరి న్యాయమూర్తులకి కక్ష సాధింపు లేవని, న్యాయస్థానాలన్నీ కూడా ప్రొసీజర్ ప్రకారమే ఫాలో అవుతాయని చెప్పేసి కూడా మనకు క్లియర్గా కూడా కనిపిస్తూ ఉంది. మన జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో మన్ని ఒక గార్డెన్గా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి గార్డెన్గా ఉంటూ అట్లాగే చట్ట వ్యతిరేక పాల్పడుతూ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి జీవోలను పాస్ చేసిన వాళ్ళ మనీ గెయిన్ కోసమో పవర్ గెయిన్ కోసమో ఇతర ప్రయోజనాల కోసం పాస్ చేసినటువంటి జీవోల్ని రద్దు చేసి ప్రజాక్షేమం ప్రజాహితం కోసం జారీ చేసినటువంటి ఆర్డర్స్ని వారు ఒకవేళ వాళ్ళదే కరెక్టే అనుకుంటే మరి దానికి సంబంధించి అదే కోర్టులో రివ్యూ చేసుకోవచ్చు, లేదా సుప్రీంకోర్టుకు కూడా పోయేసేసి ఈ ఇచ్చిన తీర్పులను కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉండా కూడా న్యాయ వ్యవస్థ కన్నా మేమే గొప్పలం అని ప్రజల్లో ఈ సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేస్తూ పబ్లికేట్ చేస్తూ మరి న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని వమ్మి చేయడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇదని కూడా క్లియర్గా కనిపిస్తుంది. దీనిపై ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా రాజ్యాంగం ద్వారా ఆ పదవిని అలంకరించిన వాళ్ళు, ముఖ్యమంత్రి గారితో సహా ఎంపీ గారితో సహా వారికి రాజ్యాంగం ద్వారా ఆ పదవులన్నీ కూడా పొందటం జరిగింది. అదే రాజ్యాంగం ద్వారా మరి న్యాయమూర్తులందరూ కూడా పదవి పొంది దాని ద్వారా తీర్పు వెలిపించినప్పుడు మీరు ప్రత్యేకించి జ్యుడిషియరీ ఈజ్ సపరేషన్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్, ఈ లెజిస్లేచర్ తీసుకున్నటువంటి నిర్ణయాలపై కానీ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలపైన కానీ రాజ్యాంగపరంగా ఒక జ్యుడిషియరీకే ఇండిపెండెంట్ పవర్స్ ఇచ్చేసి మన రాజ్యాంగ సూత్రాలను ప్రొటెక్ట్ చేయడానికి పొందుపరిచినటువంటి న్యాయ వ్యవస్థ మీద కించపరిచే విధానం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. దీనిలో మనం చూసాం, ఇది ఇటీవల కోర్టు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఒక నోటీసు పొందినటువంటి పంచు ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఎన్ఆర్ఐ గారు వారు మళ్ళీ కోర్టుపై వివిధ వ్యాఖ్యానాలతోటి ఏం బీగుతారు అన్నట్టుగా, అట్లాగే ఎవరైతే దీంట్లో ముద్దాయిలుగా పేర్కొనబడి నోటీసు పొంది ఉన్నారో వారందరికీ నేనే అండగా ఉంటానని చెప్పటం, అట్లాగే విజయసాయిరెడ్డి గారు కూడా వీరందరికి కూడా నేను అండగా ఉంటానని చెప్పటం, ఇవన్నీ చూస్తే ఇదంతా కూడా వారి యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ప్రీప్లాన్డ్గా ఉద్దేశపూర్వకంగా వారు వారి యొక్క ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా తయారీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నోటీసు ఇవ్వటమే కాకుండా మరి క్రిమినల్ కేసు కూడా పెట్టమని చెప్పేసి సంబంధిత పోలీస్ ఆఫీసర్లు కూడా ఆదేశాలు జారీ జరిగింది. దానికి సంబంధించి మా హైకోర్టు రిజిస్ట్రార్ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద క్రైమ్ రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ కూడా నడుస్తూ ఉంది. నేనేం చెప్తానంటే ఐపీసీ కిందే కాకుండా ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పొలిటికల్ సిండికేట్ క్రిమినల్ ఎలిమెంట్తో చేసిందిగా భావించేసి దానికి సంబంధించిన చట్టాలు కూడా వీళ్ళ మీద క్రిమినల్ కేసు మోపేసి అదేవిధంగా ఈ రెగ్యులర్ కోర్టుస్ కాకుండా పొలిటికల్ కేసెస్ కోసం ప్రత్యేక కోర్టులు నియమించబడి ఉన్నవి, వాటిలోనే ఈ విచారణ జరిగి త్వరగా మరి వారికి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ చెప్తాను సార్. మరి ఇప్పటివరకు ఎంతమంది నోటీసులు అందుకున్నారు సార్? ఇంకెంతమంది అందుకోబోతున్నారు ఈ విషయంలో, కోర్టుల్ని దూషించిన విషయంలో కానీ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను దూషించిన విషయంలో కానీ? ఇప్పటి వరకు 93 మందికి నోటీసు ఇవ్వడం జరిగింది.
ఇంకా కొన్ని పిటిషన్స్ కూడా, కొన్ని వందల పిటిషన్స్ పబ్లిక్ నుంచి, ఇంకా న్యాయమూర్తుల నుంచి కూడా, న్యాయవాదుల నుంచి కూడా, మరి ఇతర జిల్లాల నుంచి కూడా రిజిస్ట్రార్ గారికి ఫిర్యాదు రూపంలో రావడం జరిగింది పోస్టింగ్స్ తోటి. అవన్నీ కూడా పరిశీలనలో ఉన్నవి. ఆ పరిశీలించినప్పుడు అవి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వ్యాఖ్యానాలు చేసినటువంటి పోస్టింగుల్ని, అట్లాగే వీడియోస్ని కూడా పరిశీలించి మళ్ళీ కొత్తగా నోటీసులు రావడం జరుగుతుంది. అట్లాగే ఇటీవల కాలం మేము కొన్ని వీడియోలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, పరిశీలించిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి అసెంబ్లీ సాక్షిగా 144 సెక్షన్ విధించిన విధానం ఏదైతే ఉందో దానిపై కోర్టుకి మీరు ఆశ్రయించి అక్కడ కోర్టులో మెయింటైన్ చేసుకొని మీరు ఆర్డర్ చేశారు, మరి ఆర్డర్లు తెచ్చుకున్నారనే విధానంతో ఆయన అసెంబ్లీకి సాక్షిగా చెప్పడం జరిగింది. అట్లాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఒక సభలో పాల్గొన్నటువంటి అజయ్ కలాం రెడ్డి గారు, వారు కూడా ఈ ఇన్సైడర్ ల్యాండ్ మాఫియాలో జరిగిందని, దానిలో సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి ప్రజలకి రీచ్ అయ్యే విధంగా చెప్పడం జరిగింది. అట్లాగే మరి విజయసాయిరెడ్డి గారు పలుమార్లు కోర్టును మెయింటైన్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పేసి పలుమార్లు అవంతి శ్రీనివాస్ గారు ఆయన అనుసరించి ఆయన కూడా చూడడం జరిగింది. వీటన్నిటి మీద కూడా మేము సపరేట్గా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వారి మీద క్రిమినల్ కేసు బనాయించాలని, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద కూడా ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కోరటానికి కూడా మేము తయారవుతున్నాం. అట్లాగే ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారో ఆ మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులైనటువంటి నందిగాం సురేష్ గారు కోర్టుపై చేసిన వ్యాఖ్యానాలని మరి పార్లమెంటు సంబంధించిన స్పీకర్ గారికి ఫిర్యాదు చేసి అతని పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా అనర్హుడిగా కూడా ప్రకటించాలని చెప్పేసి కోరటానికి కూడా మేము ముందుకు పోతూ ఉన్నాం. మాతో పాటు ఎంతోమంది పబ్లిక్ కాన్షియస్ పర్సన్స్ కూడా న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో, న్యాయ వ్యవస్థ మీద కాపాడటానికి ఇలాంటి క్రిమినల్ ఎలిమెంట్ ఉన్నటువంటి కొంతమంది చేసినట్టు దాడిని ఖండిస్తూ ఫిర్యాదు రూపంలో మరి కోర్టు వారికి కూడా తెలియజేయటం, అదంతా కూడా వారి యొక్క స్పందనకి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇదే గనక కంటిన్యూ అయితే వాయిలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అట్లాగే ఇది ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ కూడా తయారవుతుంది. వారు చేసిన వ్యాఖ్యానాలు ఎంత సొసైటీలో ఒక షేకింగ్ పరంగా జనాల్లో మైండ్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి వారికి త్వరగా ఎంక్వైరీ విచారణ పూర్తి చేసి ఎంత త్వరగా వాళ్ళని చట్టబద్ధంగా యాక్షన్ తీసుకుంటే ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఇంకా పెరగటమే కాకుండా రాబోయే కాలంలో ఈ పబ్లిక్ కానీ ఉండబడే న్యాయ వ్యవస్థ మీద ఉన్న భాగస్వాములకు కూడా గౌరవించిన వాళ్ళు అవుతాం. ఆ దిశలోనే ప్రయాణిస్తానని మేము చెప్తా ఉన్నాం. సివిలైజ్డ్ సొసైటీ నుంచి అన్సివిలైజ్డ్ సొసైటీగా మార్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. మేమైతే ఫిర్యాదు చేసి మన నుంచి కోర్టు ఏదైతే నోటీసు జారీ చేసిందో ఇండియాలో ఉన్న అడ్వకేట్ కమ్యూనిటీస్ కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఇతర వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఎంతో అభినందనీయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లాగే లీగల్ రెమ్యూనరేటటువంటి గొప్ప న్యాయవాది హరీష్ సల్వే గారు మా అందరికి కూడా సంఘీభావం వ్యక్తం చేస్తూ, ఒక విచారం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులందరూ ఇలా చేయటం చాలా బాధాకరం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానాలు చేయటం
మనం ఎట్టి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అని చెప్పేసి మాకు సూచనలు ఇవ్వటం మాకు ఎంతో భరోసా కలిగించింది. ప్రత్యేకించి ఆయన అబ్జర్వేషన్ చేసిన ప్రకారం కావచ్చు, కోర్టు అబ్జర్వేషన్స్ ప్రకారం కావచ్చు, దీని వెనక ఒక వ్యవస్థ నడుస్తుందని, అది ఛేదించే రూపంలోనే ఈ కేసు బిగిన్ అయిందని కూడా మనం అర్థం చేసుకోవాలి. త్వరలో దీని వెనకున్నటువంటి నాయకులను కానీ, దాని వెనకున్నటువంటి ఎవరైతే వ్యవస్థ ఉంటుందో దానిలో భాగస్వాములను కూడా దీంట్లో పార్టీలకు చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ద్వారా అయితేనే మేము పూర్తి స్థాయిలో నడుస్తుందని అనుకున్నాం. లేదు, ఇప్పుడు ఏదైతే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ఇచ్చున్నారు, వారు కనుక ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ముందు పోయి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సంతోషదాయకం. లేని పక్షంలో ఈ ఒక్క నెలలోనే ఈ కోర్టు వెకేషన్ అయిపోయిన తర్వాతే వారి యొక్క ఫెయిర్నెస్ కూడా తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళ ఫెయిర్నెస్ కనుక ఏమైనా అభ్యంతరాలు ఉంటే మేము సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారికి కూడా రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళని కూడా ఇక్కడికి నోటీస్ వాళ్ళు సర్వ్ చేసి వాళ్ళని కూడా కోర్టుకి రప్పించేటువంటి పరిస్థితి ఉంది కనుక, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ ఉండే కనుక సిబిఐకి అప్పచెప్పడం ద్వారా పూర్తి స్థాయిలో న్యాయం జరిగిద్దనేది కూడా మేము అనుకుంటా ఉన్నాం.